నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నకరేకల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించిన మంత్రి ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబంపై సిబిఐ విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని ఆరోపణ కరీంనగర్లో పర్యటిస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ శాతవాహన యూనివర్సిటీ అకాడమిక్ భవనానికి శంకుస్థాపన అట్టుడుగుతున్న పశ్చిమాసియా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ లక్ష్యమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ శాంతికి మొగ్గు చూపకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక ఆపరేషన్ రైజింగ్ లైన్తో తమ దేశం అద్భుతమైన ప్రయోజనాలు పొందిందన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ దేశంపై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ వెల్లడి భారత్తో తొలి టెస్టులో ధీటుగా బదిలిస్తున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసిన స్ట్రోక్స్ సేన మరి కాసేపట్లో 3వ రోజు ఆట ప్రారంభం. ఇక వివరాలు అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలను గుర్తించి వారికి ఇళ్లు ఇస్తున్నామని అన్నారు. దీంట్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని అన్నారు. ఈరోజు నకిరేకల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కుటుంబంపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఈ ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివని ఆరోపించారు. కాళేశ్వరంపై మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం పూర్తిగా అవినీతిమయమైన ప్రాజెక్ట్ అని అన్నారు. 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును అంచనాలు పెంచి 1.2 లక్షల కోట్లకు చేర్చి కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కొందరు అధికారులు 100 కోట్ల రూపాయలు సంపాదించారంటే అందులో ఎంత అవినీతి జరిగిందో ఆలోచించండి ప్రజలకు సూచించారు. ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈ ప్రాజెక్టు నిర్మించారని అందుకే అది ఏడాది కాకముందే కూలిపోయిందన్నారు బండి సంజయ్. కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కవచంగా మారింది. ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నది. అందుకే వాతావరణం మొత్తం మారిపోయింది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అందరికీ ఇచ్చాం అవకాశం, ఈసారి బీజేపీకి ఇద్దాం అధికారం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తారు. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో అకాడమిక్ భవనం ప్రహరీగోడ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. ఈ ఉదయం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ ఫమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని, తానాజీ వాకేడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సిపి గౌతమ్ ఆలం తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంటీరియల్ గార్డెన్లో వికసిత్ భారత్ సంకల్పం పేరుతో బీజేపీ సభ నిర్వహిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతోంది. ఈ సభలో రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 9 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న వారికి నిధులు విడుదల చేసింది. శుక్రవారం నాటికి 7 ఎకరాల వరకు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం నిన్న 8.9 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా నగదు జమ చేసింది. 8 ఎకరాలు ఉన్న 67,352 మంది రైతులకు సంబంధించిన 4.42 లక్షల ఎకరాలకు 265 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 9 ఎకరాలున్న 39,164 మంది రైతులకు చెందిన 3,23,875 ఎకరాలకు 194 కోట్ల రూపాయలకు పైగా నిధులు జమ అయ్యాయి. 6 రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,770 కోట్ల రూపాయలు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2.13 లక్షల ఎకరాల భూములు ఉండగా అందులో 93,000 ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనువు కాని భూములు గుర్తించి వాటికి సాయం నిలిపివేశామని తుమ్మల తెలిపారు. ప్రముఖ అంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఉదయం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికి దత్తాత్రేయుడు అన్నారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ఎంతో మందికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారన్నారు. ఒక విజన్తో ఈ హాస్పిటల్ నడిపిస్తున్నారని కొనియాడారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. Is doing that with the compassion, with the dedication. Because when I came here, I entered the lift and I could see that person who was operating the lift was a differently able person. And this is perhaps the first time that I have seen such an effort. And I was telling the Honorable Health Minister, this needs to be replicated. Good things must need to be replicated. So I'm happy this institution is not only a hospital, it's an institution that leads with compassion, leads with empathy, leads with vision. And I remember many years ago, when I was almost a child, I think our former Prime Minister, late Prime Minister, Lal Bahadur Shastri ji coined a slogan which was very, very famous during our time, Jai Jawan, Jai Kisan. Great statesman, Prime Minister who visited the hospital, Sri Atal Bihari Vajpayee ji, and he added to the slogan, Jai Jawan, Jai Kisan, Jai Vigyan. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రోడ్లు, బ్రిడ్జి పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం జరిపారు. R&B శాఖపై హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన సమీక్షకు అధికారులు హాజరయ్యారు. మెడికల్ కాలేజీలు, జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం, ROBల పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. పనుల్లో వేగవంతం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు దశ 2B ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మెట్రో రైలు ఫేజ్ 2B ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, DPRలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. వారం క్రితం 2వ దశ మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ దశలో భాగంగా 86.1 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి గాను 19,579 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో 2వ దశ నిర్మాణం జరగనుంది. 2వ దశ ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. అందులో ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ, JBS నుంచి మేడ్చల్, JBS నుంచి షామీర్పేట వరకు మెట్రో నిర్మించనున్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఆధునిక సాంకేతికత అలవర్చుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు సులభతరంగా సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు
అటల్ టింకరింగ్ ల్యాబ్ల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. దైనందిన జీవితంలో సాంకేతికత భాగమైపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అటల్ టింకరింగ్ ల్యాబ్ల ద్వారా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, ఇన్నోవేటివ్ ప్రాజెక్టులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా 3 రోజుల పాటు విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ, రోబోటిక్స్ తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. యూనిసెఫ్, నీతి ఆయోగ్ సహకారంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి రాము మాట్లాడుతూ విద్యార్థులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకునేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్లు కలిగిన ప్రభుత్వ పాఠశాలలో మ్యాక్థాన్ బూత్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ హిత అభివృద్ధి గురించి వివరించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఈ 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళు సొంతంగా యాప్ను డెవలప్ చేసుకోవడంలో మరియు 3D ప్రింటింగ్, 3D ఇమేజెస్, ఆబ్జెక్ట్స్ని తయారు చేయడం లోపల శిక్షణ పొంది ఉండి మంచి స్కిల్స్ని ఈరోజు ఇక్కడ పొంది ఉన్నారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు చేసేటువంటి స్కిల్స్ అనేవి పిల్లలకు ఇప్పుడే ఇనీషియల్గా కొన్ని నేర్పడం జరిగింది. రాబోయే కాలంలో సాంకేతికత మరింత పెరగనున్న నేపథ్యంలో ఇలాంటి శిక్షణ విద్యార్థులకు ఎంతగానో తోడ్పడనుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 3D ప్రింటింగ్, కోడింగ్ వంటి విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా తమకు ఎంతో ఉపయోగం జరిగిందని విద్యార్థులు అంటున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ల ద్వారా తమ పాఠశాలలో మ్యాక్థాన్ బూత్ క్యాంపులు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా రానున్న రోజుల్లో టెక్నాలజీలో ఎలాంటి మార్పులు వస్తాయనే అవగాహన కలిగిందన్నారు. మాకు అటల్ థింకింగ్ ల్యాబ్లో ఏఎల్టీ సమ్మర్ మేకింగ్ థాన్ బూట్ క్యాంప్ నిర్వహించారు. ఆ క్యాంపులో మాకు చాలా రకాలుగా టెక్నాలజీ గురించి చెప్పారు. In day first, our Ganesh sir explained about electric circuit. There are different types of electric circuit. He explained about different types of electric circuit and we done a activity on it. On second day, we learned about Scratch program. ఈ శిక్షణ ద్వారా కోడింగ్ ఎలా రాయాలి, నూతన గేమ్స్ ఎలా రూపొందించాలో నేర్చుకున్నామని విద్యార్థులు చెప్పారు. సెన్సార్ ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకున్నామని అన్నారు. చిన్నప్పుడే ఇలాంటివి నేర్చుకోవడం ద్వారా ఉన్నత చదువులో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థి దశ నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకుంటే మున్ముందు రానున్న సవాళ్లను ఎదుర్కోవటం సులువవుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 500 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకుంది. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ క్వారీలో నిల్వ నీటిని పంపించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి డిపిఆర్ తయారీకి వ్యాప్స్కో సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే సింగరేణిలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండగా సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం సోలార్ విద్యుత్ సైతం ఉత్పత్తి చేస్తోంది. తాజాగా జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించడంతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచన మేరకు పంపుడు స్టోరేజ్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎండీ బలరాం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ అవసరాలు తీర్చేందుకు సింగరేణి మరో ప్రయత్నం ప్రారంభించింది. ఇప్పటికే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు సౌర విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిలో భాగస్వామిగా ఉంది. దీంతో పాటు జల విద్యుత్ రంగంలో కూడా ప్రవేశించి రానున్న కాలంలో విద్యుత్ రంగంలో కూడా అగ్రస్థానంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఓటు స్టూడియో. తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా ఫార్మా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, బయోకాన్, భారత్ బయోటెక్, హెట్రో ల్యాబ్స్, బయాలజికల్ ఈ లిమిటెడ్తో పాటు పలు సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. BA, BSc, బీకాం పూర్తయిన 25 సంవత్సరాలలోపు అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొన్నట్లు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ జీడిమెట్లోని బీడీఎంఏఐ శిక్షణా కేంద్రంలో ఉచిత వసతితో పాటు ఉచితంగా ఫార్మా శిక్షణ, కంప్యూటర్, ఆంగ్ల భాష, జీవన నైపుణ్యాల గురించి 3 నెలల పాటు శిక్షణ అందిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వేతనంతో ఉద్యోగావకాశం కల్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ ఫార్మా మెగా జాబ్ మేళా తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో కేవలం కళాశాల నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులే కాకుండా సిద్దిపేట జిల్లాలోని ఉత్తీర్ణులైనటువంటి అందరి గ్రాడ్యుయేట్స్కి అవకాశాన్ని కలుగజేస్తున్నాము. ఇవాళ ఈ జాబ్ మేళాలో ఈ బీడీఎంఏఐ బల్క్ డ్రగ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెడాక్స్ ల్యాబొరేటరీస్లో జీడిమెట్లలో ఉన్నటువంటి కార్యాలయంలో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉచిత శిక్షణలో భాగంగానే వీళ్ళకి సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అట్లాగే ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్ స్కిల్స్తో పాటు ఇంకా కంప్యూటర్ శిక్షణ కూడా అందజేస్తారు. ఇక్కడ మేడం వాళ్ళు, సార్ వాళ్ళు వచ్చి మాకు కోచింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది. మాకు అక్కడ ప్లేస్మెంట్స్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్ కూడా 3 మంత్స్ అక్కడ వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేశారు. నేను ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇక్కడ ఫార్మా జాబ్ మీద జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన. ఒకవేళ ఫార్మా కంపెనీలో జాబ్ వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తానని అనుకుంటున్నాను. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జోరాలకు జలకళ సంతరించుకుంది. దీంతో పూర్తి సీజన్ రాకముందే రెండోసారి 4 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో నేరుగా భారీ వరద శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. గతంలో వచ్చిన వరద కారణంగా శ్రీశైలంలో నీటి నిల్వలు పెరిగాయి. తాజాగా మరోసారి జోరాల గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం జోరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 854 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 212 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుపోయిన భారతీయుల్ని ఆపరేషన్ సింధులో భాగంగా స్వదేశానికి తీసుకొస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1,117 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు తెలిపింది. నిన్నటి వరకు 827 మందిని సురక్షితంగా భారత్కు చేరగా తాజాగా 290 మందితో కూడిన మరో విమానం స్వదేశానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇరాన్లో చిక్కుపోయిన భారతీయులందరినీ తరలిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇరాన్లోని భారతీయులు అక్కడ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఆపరేషన్ సింధులో భాగంగా పొరుగు దేశాలకు సైతం భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. నేపాల్, శ్రీలంక వాసులను కూడా ఇరాన్ నుంచి తరలిస్తోంది. ఇప్పుడు ప్రకటనలు. This is no ordinary sky. This is where legends are born. Clear to space transition. Roger. Re-engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. వార్తలకు పునఃస్వాగతం. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పర్వీజ్ బషీర్ను అధికారులు అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించిన ఎన్ఐఏ పాక్కు చెందిన ఉగ్రవాదులే పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడినట్లు నిర్ధారించింది. దాడికి పాల్పడిన వారికి లష్కరే తోయిబాతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది. ఇస్లామాబాద్తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటికీ పునరుద్ధరించబోదని, పాకిస్తాన్కు ప్రవహించే సింధు నీటిని భారత అంతర్గత వినియోగం కోసం మళ్లించనున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో చేసుకున్న ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన అనంతరం సింధు నది వ్యవస్థ వినియోగాన్ని నియంత్రించే 1960 ఒప్పందంలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం కింద భారతదేశంలోని 3 నదుల నీటిని పాకిస్తాన్లోని 80% పొలాలకు అందించేలా నాడు ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం రద్దుపై తాజాగా స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కాలువ నిర్మించడం ద్వారా పాకిస్తాన్కు ప్రవహిస్తున్న నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామని, అప్పుడు పాకిస్తాన్కు నీటి కొరత ఏర్పడుతుందని షా అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ భేటీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ట్రంప్ పాకిస్తాన్ స్నేహం ఇప్పుడు బయటపడిందన్నారు. తన సొంత దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి ట్రంప్ అని విమర్శించారు. గాజాలో ఒక జాతి నాశనం అవుతోందని, అమెరికా దాని గురించి ఆందోళన చెందటం లేదన్నారు. पाकिस्तान ने नोबेल पीस प्राइज के लिए कहा था और इसीलिए क्या उनका जो जनरल था जाकर ट्रम्प के पास बैठकर खाना खाया था, तब उनको ये तो सब एक्सपोज हो गए यहाँ से लेके वहां तक. नहीं पाकिस्तान के देखिए, पाकिस्तान ने फॉर्मल कहा ना कि हम ट्रम्प के लिए नोबेल पीस प्राइज बोलेंगे, तो क्या इन्होंने इसीलिए कहा था, इसीलिए कहा कि उनको नोबेल पीस प्राइज मिलना चाहिए. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా ప్రత్యక్షంగా దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్పై జరిపిన దాడులను చారిత్రక క్షణంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై దాడులకు పాల్పడింది. ఫార్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై చేసిన దాడులు విజయవంతమయ్యాయని, ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశామని, దాని అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే మా లక్ష్యమని ప్రకటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును ఆపడమే తమ లక్ష్యమని, పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్దేనని అన్నారు. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని, యుఎస్, టెల్ అవీవ్ కలిసి పనిచేస్తాయని ట్రంప్ హెచ్చరించారు. Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. యుఎస్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నెతన్యాహు అభినందనలు తెలిపారు. అద్భుతమైన శక్తితో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, ఆపరేషన్ రైజింగ్ లయన్తో ఇజ్రాయెల్ అద్భుతమైన ప్రయోజనాలను అందుకుందని పేర్కొన్నారు. ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని రీతిలో అమెరికా ఇరాన్పై విరుచుకుపడిందని అన్నారు. బలమైన శక్తి ద్వారానే శాంతి నెలకొంటుందని బలంగా విశ్వసిస్తున్నామని నెతన్యాహు అన్నారు. ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేస్తామని యుద్ధ ప్రారంభంలో తాను మాటిచ్చారని, తాజాగా దాన్ని నిలబెట్టుకున్నానని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని ఐడిఎఫ్ ఈ నెల 13న చేపట్టిన పనిని అమెరికా పూర్తి చేసిందన్నారు. ఈ దాడుల అనంతరం ట్రంప్ తనకు ఫోన్ చేశారని నెతన్యాహు పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడులతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. టెహ్రాన్ తమపై మరిన్ని దాడులు చేసే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. అమెరికాకు, తమ పౌరులకు నష్టం కలిగించేలా ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకున్నా అగ్రరాజ్యం తీవ్రంగా స్పందిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. Congratulations, President Trump. Your bold decision to target Iran's nuclear facilities with the awesome and righteous might of the United States will change history. In Operation Rising Lion, Israel has done truly amazing things. But in tonight's action against Iran's nuclear facilities, America has been truly unsurpassed. It has done what no other country on earth could do. History will record that President Trump acted to deny
the world's most dangerous regime, the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity and peace. President Trump and I often say, peace through strength. First comes strength, then comes peace. And tonight, President Trump and the United States acted with a lot of strength. తమ దేశంలోని అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రగ్గచ్చి తీవ్రంగా ఖండించారు. ఇక అగ్రరాజ్యానికి శాశ్వత గాయం ఖాయమైందని వ్యాఖ్యానించారు. ఆ దేశం తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన నేరపూరిత ప్రవర్తనతో తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ చర్యలతో అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటువంటి నేరపూరిత ప్రవర్తన ఉన్న అగ్రరాజ్యంతో యుఎన్ఏలోని సభ్య దేశాలు అప్రమత్తంగా ఉండాలని అబ్బాస్ సూచించారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. యుఎన్ చార్టర్ ప్రకారం ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని ప్రజల్ని రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టెల్ అవీవ్పై టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతోందని పేర్కొన్నారు. దురలవాట్ల బారిన పడి కొందరు తమ ఆనందకర జీవితాలను దూరం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం వాటి బారిన పడిన వారికి అండగా నిలిచేందుకు డీ అడిక్షన్ కేంద్రాలను నిర్వహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ కేంద్రాల ద్వారా పలువురికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని వాటి బారి నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం డీ అడిక్షన్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాల ద్వారా మత్తు పదార్థాలకు బానిసలైన వారికి చికిత్స, కౌన్సిలింగ్ అందించి వారికి ఇతోధిక సహాయం అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంలో డీ అడిక్షన్ కేంద్రం మత్తు బారిన పడిన ఎంతో మందికి చికిత్స అందిస్తోంది. భద్రాచలం డీ అడిక్షన్ కేంద్రానికి తరలించిన 30 రోజుల పాటు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ కేంద్రం సిబ్బంది మత్తు బాధితులను ఆదుకునేందుకు, వారికి ఆసరా కల్పించేందుకు సాయం చేస్తున్నారు. భద్రాచలం కేంద్రంలో ఇప్పటి వరకు 30 మందికి చికిత్స అందించి వారిని మామూలు మనుషులను చేశారు. భద్రాచలంలో ఉన్న ఈ కేంద్రాన్ని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మేజిస్ట్రేట్ శివనాయక్ సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా శివనాయక్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. బాధితులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇస్తే మాదక ద్రవ్యాల ప్రభావం నుంచి బయటపడతారని చెప్పారు. ఈ యొక్క సెంటర్ అనేది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. ఎవరైనా సరే వాలంటీర్గా వచ్చి మీకు ఒక సమస్య ఉంది, మేము ఒక డిటెక్ట్ అవ్వలేకపోతున్నాము, ఒక దానికి బానిసగా ఉన్నాము అని చెప్పి ఇక్కడికి వస్తే మీకు ఒక 2-3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది మీకు ఇస్తారండి. సో మీరు ఈ సెంటర్ని వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. దాంతోపాటు మన ఈ సెంటర్ సహాయంతో చుట్టుపక్కల స్కూల్స్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ఈ పిల్లలు ఎవరైతే పియర్ గ్రూప్ ప్రెజర్ తోటి ఈ డ్రగ్స్ అండ్ ఈ మానక ద్రవ్యాలకి బానిస అవుతున్నారో వాళ్ళకి ఈ సెంటర్ అనేది ఒక డిఅడిక్షన్ సెంటర్ లాగే యూజ్ అవుతుందండి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడి సెంటర్లో 30 days ఉంచుకొని దాని తర్వాత వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి సొసైటల్ ప్రెజర్ అడిక్షన్ అవుతున్నారా అవన్నీ కనుక్కొని రూట్స్ నుంచి అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాను. అదే భాగంగా మేము ఈరోజు యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ MLSC మేము ఈ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. బాధితులు మాట్లాడుతూ ఈ కేంద్రంలో 15 రోజులుగా చికిత్స తీసుకుని కోలుకున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలను బాధితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగూడెంలో నుంచి వచ్చాను. వచ్చి ఇక్కడ 20 రోజులు అవుతుంది. ఇంత మా అమ్మ నాన్న వాళ్ళు చనిపోయినాక కొద్దిగా డిస్టర్బేషన్ అయిపోయి మత్తుకు బానిస అయిపోయి ఉన్నాక మా ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయించారు. ఇక్కడికి వచ్చి 20 days అవుతుంది. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్కి, వీళ్ళు ఇచ్చిన మందులకి చాలా ఇదైపోయి దానికి దూరం అయిపోయి ఇక్కడ ఉన్న వాతావరణం నాకు చాలా నచ్చి ఇక్కడ ఉండిపోయి నేను ఇలా మళ్ళీ మారాను అనమాట. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ ఇంగ్లాండ్ల మధ్య హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలతో భారత్ 471 పరుగుల భారీ స్కోర్ చేయగా ఇంగ్లాండ్ కూడా ధీటుగా బదిలిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీపు అజయ్ శతకంతో ఆకట్టుకోగా బెన్ డకెట్ హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లాండ్ టీమిండియా స్కోర్కు ఇంకా 262 పరుగులు వెనకబడి ఉంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నకరేకల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించిన మంత్రి. ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబంపై సిబిఐ విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్. బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని ఆరోపణ. కరీంనగర్లో పర్యటిస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. శాతవాహన యూనివర్సిటీ అకాడమిక్ భవనానికి శంకుస్థాపన. అట్టుడుకుతున్న పశ్చిమాసియా, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ లక్ష్యమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ శాంతికి మొగ్గు చూపకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. ఆపరేషన్ రైజింగ్ లైన్తో తమ దేశం అద్భుతమైన ప్రయోజనాలు పొందిందన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. తమ దేశంపై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ వెల్లడి. భారత్తో తొలి టెస్టులో ధీటుగా బదిలిస్తున్న ఇంగ్లాండ్. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసిన స్ట్రోక్స్ సేన. మరి కాసేపట్లో 3వ రోజు ఆట ప్రారంభం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.